శ్రీ భావిగ బద్వేశ్వర ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పల్లకి సేవలో పాల్గొని పూజలు చేశారు. పల్లకి సేవ దేవాలయం నుంచి పట్టణ పురవీధుల గుండా రాచన్న దేవాలయం వరకు అంగరంగ వైభవంగా డప్పు వాయిద్యాల మధ్య భజన కీర్తనలతో ఆ భద్రేశ్వరుడిని ఊరేగించారు. 9 రోజుల పాటు జరిగే జాతరలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ప్రభుత్వ చీఫ్ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి వారు తాండూరులో వెలిసి సుమారు 300 సంవత్సరాల వరకు అవుతుంది. మరి యొక్క ఉత్సవాలు 180 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. మరి భావిగి అనేటువంటి గ్రామము కర్ణాటక రాష్ట్రంలో బిదర్ సమీపంలో ఉన్నటువంటి భావిగి గ్రామంలో అక్కడ స్వామివారు ఏం చేశారు. మరి తాండూరు నుండి పూర్వకాలంలో పెద్ద మనుషులందరూ కూడా ఎడ్ల బండి కట్టుకుని తీర్థయాత్రలకు బయలుదేరుతూ భావి అయినటువంటి గ్రామంలో రాత్రి బస చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి స్వామివారు తాండూరుకు చెందిన పటేల్ బసన్న అనే భక్తుని కలలో కనిపించి, నేను మీ తాండూరు పట్టణంలో ఇచ్చేస్తాను, నాకు అక్కడ ఎప్పుడు కూడా పూజలు జరుగుతూ ఉండాలి, తాండూరు ప్రజలందరూ కాకుండా అందరు ప్రజలను కూడా నేను చాలా భక్తితో చూస్తాను అని చెప్పగానే మరి తాండూరు ఎడ్ల బండి కట్టుకొని ఆ యొక్క భక్తులు అక్కడ వెళ్తుంటే మరి స్వామివారు నేను కూడా మీ బండి వెంటనే వస్తానని చెప్పేసి స్వామివారు బండిని వెంటనే వచ్చేసే వరకు ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్ ఉన్న వరకు ఆ యొక్క ఎడ్ల బండి ఆగిపోయింది. అదేవిధంగా మరి ఇక్కడనే భావికి భద్రేశ్వర స్వామివారు వెలిశారు. అదేవిధంగా తాండూరు నుండి ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలకు ముందు ఒకరోజు తాండూరు నుండి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి పూజారులు అక్కడ బావిలో ఉన్నటువంటి స్వామికి అభిషేకం చేసి ఆ నీళ్లను ఇక్కడ సంరక్షణ చేసి ఈ యొక్క ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో శనివారం ఆదివారం జరుగుతాయి. అనగా శనివారం రథోత్సవము, ఆదివారం లంకారాము కలశ స్థాపన దింపడంతో ఈ యొక్క ఉత్సవాలు ముగిస్తాయి. ఈ యొక్క ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుండి కాక భక్తులు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కడెక్కడనో ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారికి చాలా విశేష మొక్కులు మొక్కుతారు.